టీవీ45 న్యూస్కి స్వాగతం. ఆత్మకూరు బస్టాండ్లో ఉన్నటువంటి సిఐటియు ఆఫీసులో ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మరియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. వీరు ప్రెస్ మీట్లోని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన కార్మికులకు వ్యతిరేకంగా ఉందని, ఆశ బారెడు ఆచరణ మూరడు అనుచందంగా టీడీపీ పాలన ఉందని పేర్కొన్నారు. పెట్టుబడిదారు కార్పొరేట్ సంస్థల యాజమానులకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, కార్మికుల పట్ల ఎటువంటి వెసులుబాట్లు చూపించడం లేదని, మహిళలను కూడా రాత్రి పని చేయించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఫ్యాక్టరీల్లో మహిళలకు భద్రత లేకుండా పోయిందని తెలియజేశారు. కార్మికులకు గత 12 సంవత్సరాల నుంచి కూడా వెసులుబాటు కల్పించలేదని, కనీస వేతనం కూడా పెంచలేదని ప్రశ్నించారు. ఉద్యోగస్తులకి కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో సంవత్సరం అవుతున్నప్పటికీ ఏ ఒక్కటి ఇప్పటి వరకు నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కార్మికులు వెల్ఫేర్ అసోసియేషన్ తరపున పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేశారు. ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి ఒక్కటైనా చూపించమని ఛాలెంజ్ చేస్తున్నాం. అలాగే పూర్తి కార్మిక వ్యతిరేకం, పెట్టుబడిదారులు కార్పొరేట్కి అండగా అదానీ అంబానీల ప్రభుత్వం, కేంద్రం చెప్పినట్టుగా అడుగుజాడల్లో రాష్ట్రంలో ఈరోజు సాగుతూ ఉంది. అందుకనే 2 రోజుల క్రితమే ఈరోజు చట్టాలను సవరణ చేస్తూ రోజుకు 12 గంటల పని, మహిళలకి రాత్రిపూట ఇష్టం లేకపోయినా బలవంతంగా పని చేయాలి, ఫ్యాక్టరీల్లో భద్రత అనేటువంటిది లేకుండా, దాని మీద తనిఖీలు అనేటువంటిది లేకుండా చేయడం ఇదివరకే చేశారు. ఎవరు అడిగేదానికి లేదు. అందువల్ల ఏ పిఎఫ్ చట్టం కానీ, ఈఎస్ఐ చట్టం కానీ, ఏ ఒక్క చట్టాలు రాబోయే కాలంలో అమలు కాకుండా పోతున్నాయి. ఇదే యజమానులకు వెసులుబాటు కల్పించాలి కదా అని చెప్తున్నారు ఆయన. కానీ కార్మికులకు వెసులుబాటు అక్కర్లేదా? కార్మికులకు జీతాలు పెంచక్కర్లేదా? 12 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జీతాలు, కనీస వేతనాల మార్పు అనేది చేయాల. 12 సంవత్సరాలు అయింది. జీతాలు పెంచకుండా ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కార్మికులు ఎలా బతకాలి? గడ్డి తిని బతకాలా? యజమానులు ప్రభుత్వమేమి నేరుగా ఇవ్వక్కర్లా. జీతాలు పెంచితే యజమానులు ఇస్తారు. లాభాలు అత్యధికంగా గడిస్తున్నారు. 200% లాభాలు సిమెంట్ పరిశ్రమ, ఆక్వా పరిశ్రమ, ఫార్మా కంపెనీ. రాష్ట్రంలో 10 మంది ధనవంతుల్లో 7 మన రాష్ట్రంలోని ఫార్మా కంపెనీ యజమానులు భారీగా పోషిస్తూ ఈరోజు కార్మికుల కనీస వేతనాలు కూడా అందకపోతే, కార్మికుల యొక్క డబ్బులు 1000 కోట్ల పైన ఈరోజు కార్మికుల యొక్క వెల్ఫేర్ బోర్డు, కార్మికుల డబ్బులు అవి కార్మికుల యొక్క పేరుతోటి బిల్డింగ్ యజమానుల దగ్గర నుంచి వసూలు చేసేటువంటి సెస్, మైనింగ్ సెస్, ఇలాంటివన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పర్మనెంట్ అనేది లేకుండా చేశారు. నో పర్మనెంట్, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కింద ఈరోజు దాదాపు 4 లక్షల మంది పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరిని రెగ్యులైజ్ అనేది లేకుండా హైర్ అండ్ ఫైర్, ఇష్టం వచ్చినట్టుగా తొలగించేదానికి యజమానులకి సర్వ హక్కులు కల్పించారు. అంటే ఆయన ఏడాది పాలన సందర్భంగా నిర్ణయించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఒకటి, 10 గంటలు పెంచడం. రెండోది, రెస్ట్ కావాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలనడం. మహిళలకి రాత్రిపూట కూడా పని చేయించడం. మహిళల మీద దాడులు పెరుగుతున్న పరిస్థితి ఉంది. మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. ఎటువంటి రక్షణ లేకుండా రాత్రిపూట పని చేయించడం అనేది సరైనది కాదు. ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఇతర కార్మిక సంఘాలు కూడా ఇప్పటికే ఆ డిమాండ్ ముందుకు పెట్టాయి. వీటిని కనుక ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈ ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి, కార్మికులకి హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు ఏ హామీ కూడా అమలు చేయలేదు. 20 లక్షల మందికి పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో, ఈ వెల్ఫేర్ బోర్డులో సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. దీన్ని పునరుద్ధరిస్తా అని చెప్పి అన్నాడు. ఇప్పటిదాకా అది జరగలేదు. అలాగే అంగన్వాడీలకి, ఆశాలకి వేతనాలు పెంచుతూ ఉన్నారు, వేతనాలు పెంచలేదు. మిడ్ డే మీల్ వర్కర్స్కి అతి తక్కువ వేతనాలు 3000తో పనిచేయించుకుంటున్నారు. వాళ్ళ వేతనాలు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించకపోగా ఒక వారం రోజుల క్రితం ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. విజయవాడ నగరంలో, తిరుపతిలో, మరో జిల్లాలో ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకి మిడ్ డే మీల్ పథకాన్ని, ఏఎస్ఆర్ జిల్లాలో స్వచ్ఛంద పథకాన్ని ఇచ్చేయడానికి డాక్యుమెంటరీ రెడీ చేశాడు ఆయన. అంటే ఒక వేడివేడి ఆహారం పిల్లలకి మిడ్ డే మీల్ కార్మికులు పెడుతూ ఉన్నారు. అలా కాకుండా ఎక్కడో వండి తీసుకొచ్చి చల్లారిపోయిన అన్నం పిల్లలు ఎవరు కూడా అంగీకరించలేని పరిస్థితి. అంటే ఇవన్నీ కార్పొరేట్లకు అనుకూలంగా తప్ప మరొకటి కాదు. అలాగే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. అది భవన నిర్మాణం కావచ్చు, ఆటో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు.
లేకుంటే హమాలీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఈ రోజు దాకా కూడా అది జరగలేదు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా తెలుసు, వీటన్నిటినీ కూడా పరిష్కరిస్తాయి 3 లక్షల మంది కార్మికులకు అన్నారు. ఈ రోజు దాకా పరిష్కరించకపోగా ఉన్న ఆప్కాస్ ఏదైతే ఉందో ఆప్కాస్ను రద్దు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు.